ప్రపంచ క్రికెట్లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో మొదలైంది. ఎప్పటికప్పుడు తన క్రేజ్ను పెంచుకుంటూ అటు బీసీసీఐకి ఇటు ఫ్రాంచైజీలకు ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించింది. ఈ 17 ఏళ్ల జర్నీలో ఎన్నో మరపురాని విజయాలతో పాటు కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అయితే ఐపీఎల్ ఆరంభ సీజన్లో జరిగిన ఓ ఘటనను క్రికెట్ ప్రేమికులు ఎన్నటికీ మర్చిపోలేరు. శ్రీకాంత్ను హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టడం పెద్ద దుమారాన్ని రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్నాళ్లు బయటకు రాలేదు. అయితే తాజాగా దీన్ని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ విడుదల చేశారు. బియాండ్ 23 క్రికెట్ పాడ్కాస్ట్ లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజేత కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తో ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోడీ చూపించాడు. తన సెక్యూరిటీ సిబ్బంది కెమెరాల్లో ఒకటి ఆన్ లో ఉందని, ఆ గొడవ దానిలో రికార్డ్ అయిందని చెప్పాడు. ఈ సంఘటన యొక్క ఫుటేజ్ ను ఈ సందర్భంగా మోడీ రిలీజ్ చేశాడు. 2008 సీజన్ లో హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించగా, శ్రీకాంత్ కింగ్స్ 11 పంజాబ్ కు ఆడాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షేక్ హ్యాండ్స్ ఇచ్చేందుకు వస్తున్న శ్రీకాంత్ చెంపపై బజ్జీ కొట్టాడు. దీనికి షాక్ గురైన శ్రీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాసేపు వీరిద్దరూ కలబడేందుకు కూడా ప్రయత్నించగా సహచరులు వారిని ఆపిరు. అప్పట్లో బీసీసీఐ బజ్జీపై చర్యలు తీసుకుంది. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు హర్భజన్ సింగ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ ఘటనను తన కెరీర్ నుంచి తొలగించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. తాను అలా చేసి ఉండాల్సింది కాదని, ఇప్పటికే 200 సార్లకు పైగా క్షమాపణలు చెప్పానని, ఆ సంఘటన తనను చాలా బాధపరుస్తుందన్నాడు. జీవితంలో ఏదైనా మార్చుకునే అవకాశం వస్తే శ్రీకాంత్తో జరిగిన ఘటనను సరిదిద్దుకుంటారని చెప్పాడు. తామిద్దరం కలిసి ఆడామని, కానీ ఆ మ్యాచ్ లో శ్రీకాంత్ రెచ్చగొట్టాడని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత్ కు సారీ చెప్పినట్లు వెల్లడించారు. కాగా లలిత్ మోడీ రిలీజ్ చేసిన అప్పటి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.